అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ఫామ్ హౌసెస్ కానీ ఫామ్ ప్లాంటేషన్ ల్యాండ్స్ కానీ ఇంక్లూడింగ్ 111 ల్యాండ్ కానీ ఎన్ఆర్ఎస్ కొనకూడదని చెప్పాను. చెప్పితే విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. నీకు విషయం తెలదు, నువ్వు ఏది పడితే చెప్పేస్తున్నావు, ఎన్ఆర్ఎస్ కొనొచ్చు, సిటిజన్స్ అయితే కొనకూడదు. ఎన్ఆర్ఐ ఇండియాలో అగ్రికల్చర్ ల్యాండ్ కొనడానికి మాత్రం 100% ఛాన్స్ లేదు సార్, కొనకూడదు. పొరపాటున కొన్నారు అంటే దానికి ఫెమా రూల్స్ మాత్రం చాలా స్ట్రిక్ట్ ఉంటాయి సార్. దాదాపుగా 300% పెనాల్టీస్ కట్టాల్సిన ఛాన్సెస్ కూడా వస్తాయి. సిటిజన్ అయితే కొనకూడదు, ఎన్ఆర్ఐ అయితే కొనొచ్చు అని చెప్పేసి అన్నారు. ఎన్ఆర్ఐ ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏ వెళ్ళాడు, అక్కడ పెళ్లి చేసుకున్నాడు, ఎన్ఆర్ఐ స్టేటస్ ఉంటుంది, అమ్మాయికి ఎన్ఆర్ఐ స్టేటస్ ఉంటుంది. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి అన్నారు అనుకోండి, బాబుకి ఏం స్టేటస్ వస్తుంది సార్? సిటిజన్షిప్ వస్తుంది. కానీ ఒకవేళ వాళ్ళ పాయింటే వాళ్ళ పర్స్పెక్టివ్ కరెక్ట్ అనుకుంటే మరి యూఎస్ సిటిజన్స్ హోల్డ్ చేసుకోకూడదు కానీ ఎన్ఆర్ఐ హోల్డ్ చేసుకోవచ్చు అని మీరు అంటున్నప్పుడు మరి నీ కొడుకు హోల్డ్ చేసుకోవడానికి లేదు కదా. మనకంటే ఎన్ఆర్ఐస్ ఆర్ వెల్దీ, దేర్ ఇన్కమ్ లెవెల్స్ అండ్ మచ్ బియాండ్ అవర్ ఇన్కమ్ లెవెల్స్. మరి వాళ్ళు అగ్రికల్చర్ ల్యాండ్ కొనటం వలన మనకి ఆ ఫారెన్ కరెన్సీ యూఎస్డీనో ఏదో కెనడియన్ డాలర్స్ ఇండియాకి వస్తున్నప్పుడు మనకేంటి సార్ లాస్ట్? ఇప్పుడు అంత ఇన్కమ్ మనకు వస్తుంది కదా. అగ్రికల్చర్ సెక్టర్ ఇస్ ద బ్యాక్ బోన్ ఫర్ ద కంట్రీ. ఒక ఎన్ఆర్ఐ కరెక్ట్ గా టార్గెట్ చేసుకుంటే, డీసెంట్ బిజినెస్ చేసిన ఒక చిన్న ఎంటర్ప్రెన్యూర్ అయినా గట్టిగా టార్గెట్ చేసుకుంటే తన లైఫ్ టైంలో అతను ఒక విలేజ్ ఈజీ కొనేస్తాడు. అదే ఒక మిడ్ కార్పొరేట్ తలుచుకుంటే ఒక మండల్ కొనేసేయగలిగింది. అదే ఒక పెద్ద కార్పొరేట్ తలుచుకుంటే ఒక డిస్టికే లేపేసిద్ది. యూఎస్ గనక మనల్ని హోల్డ్ చేయాలి అనుకుంటే, మనల్ని రూల్ చేయాలనుకుంటే, ఫర్ సపోజ్ ఆ యూఎస్ ఎంటిటీ నుంచి కానీ యూఎస్ గవర్నమెంట్స్ కానీ మన ల్యాండ్ కొనేసింది అనుకోండి, ఏమైపోతుంది? మనకంటే గారు, when it comes to NRIs purchasing agriculture land in India, నేను గతంలో దీని మీద నేను చదివి వీడియో చేయడం జరిగింది. అయితే నేనేం చెప్పానంటే ఎన్ఆర్ఐస్ ఇండియాలో అగ్రికల్చర్ ల్యాండ్ కొనకూడదని చెప్పాను. అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ఫామ్ హౌసెస్ కానీ ఫామ్ ప్లాంటేషన్ ల్యాండ్స్ కానీ ఇంక్లూడింగ్ 111 ల్యాండ్ కానీ ఎన్ఆర్ఐస్ కొనకూడదని చెప్పాను. చెప్పితే విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. నీకు విషయం తెలదు, నువ్వు ఏది పడితే చెప్పేస్తున్నావు, ఎన్ఆర్ఐస్ కొనొచ్చు, సిటిజన్స్ అయితే కొనకూడదు, ఓసీ కొనకూడదు, ఓసీ సిటిజన్షిప్ వస్తే కొనకూడదు, ఎన్ఆర్ఐ కొనుక్కోవచ్చు, ఎవరు చెప్పాడు నీకు అని అన్నారు సార్. ఒకసారి దీని మీద మీరు ఎవరన్నా ఎన్ఆర్ఐ ఇండియాలో అగ్రికల్చర్ ల్యాండ్ కొనొచ్చా? ఎన్ఆర్ఐ ఇండియాలో అగ్రికల్చర్ ల్యాండ్ కొనడానికి మాత్రం 100% ఛాన్స్ లేదు సార్, కొనకూడదు 100%. పొరపాటున కొన్నారు అంటే దానికి ఫెమా రూల్స్ మాత్రం చాలా స్ట్రిక్ట్ ఉంటాయి సార్. దాదాపుగా 300% పెనాల్టీస్ కట్టాల్సిన ఛాన్సెస్ కూడా వస్తాయి. సో ఇట్ ఈస్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ సార్. నాట్ ఓన్లీ అగ్రికల్చర్, దే కెనాట్ ఇన్వెస్ట్ ఇన్ డిఫెన్స్ సెక్టర్ ఆల్సో. డిఫెన్స్ సెక్టర్ లో కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేయకూడదు. ఫర్ సపోజ్ మీరు అన్నారు సిటిజన్ అయితే కొనకూడదు, ఎన్ఆర్ఐ అయితే కొనొచ్చు అని చెప్పేసి అన్నారు. ఫర్ సపోజ్ సార్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎన్ఆర్ఐ ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏ వెళ్ళాడు, అక్కడ పెళ్లి చేసుకున్నాడు, ఎన్ఆర్ఐ స్టేటస్ ఉంటుంది, అమ్మాయికి ఎన్ఆర్ఐ స్టేటస్ ఉంటుంది. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి అన్నారు అనుకోండి, బాబుకి ఏం స్టేటస్ వస్తుంది సార్? సిటిజన్షిప్ వస్తుంది. ఇప్పుడు అంటే ఏంటి సార్? ఇప్పుడు తర్వాత ఇక్కడ కొన్న ల్యాండ్, ఫాదర్ కొన్న ల్యాండ్ ఫర్దర్ గా ఇన్హెరిటెన్స్ ఎవరికి వెళ్ళాలి సార్? అది సిటిజన్ కి వెళ్ళొచ్చా సార్? అంటే వెళ్ళిపోద్ది కదా. ఇప్పుడు వెళ్ళొచ్చా? మీరే ఇప్పుడు వాళ్ళే అంటున్నారు కదా ఎన్ఆర్ఐస్ కొనొచ్చు, సిటిజన్స్ కొనకూడదు, సిటిజన్స్ హోల్డ్ చేయకూడదు, ఎన్ఆర్ఐస్ అయితే హోల్డ్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారుగా. నేను ఇప్పుడు కూడా నేను ఎన్ఆర్ఐ కొనొచ్చు అని నేను అనట్లా, కానీ ఒకవేళ వాళ్ళ పాయింటే వాళ్ళ పర్స్పెక్టివ్ కరెక్ట్ అనుకుంటే మరి ఇది కరెక్ట్ అయిద్దా? మిమ్మల్ని క్వశ్చన్ అడిగిన వాళ్ళకి మీరు ఇదే క్వశ్చన్ అడగండి. మరి ఇన్హెరిటెన్స్ వచ్చేది మళ్ళీ యూఎస్ సిటిజన్ కదండి. మరి యూఎస్ సిటిజన్స్ హోల్డ్ చేసుకోకూడదు కానీ ఎన్ఆర్ఐ హోల్డ్ చేసుకోవచ్చు అని మీరు అంటున్నప్పుడు మరి నీ కొడుకు హోల్డ్ చేసుకోవడానికి లేదు కదా. మరి అది తప్పే కదా. మరి నిన్నెందుకు కొనిస్తాడు గవర్నమెంట్? కొనకూడదు సార్. ఇప్పుడు వీనో మనకంటే ఎన్ఆర్ఐస్ ఆర్ వెల్దీ, దేర్ ఇన్కమ్ లెవెల్స్ అండ్ మచ్ బియాండ్ అవర్ ఇన్కమ్ లెవెల్స్. మరి వాళ్ళు అగ్రికల్చర్ ల్యాండ్ కొనటం వలన మనకి ఆ ఫారెన్ కరెన్సీ యూఎస్డీనో ఏదో కెనడియన్ డాలర్స్ ఇండియాకి వస్తున్నప్పుడు మనకేంటి సార్ లాస్ట్? ఇప్పుడు అంత ఇన్కమ్ మనకు వస్తుంది కదా, యూఎస్డీస్ వస్తాయి కదా మనకి. లేదు సార్, ఇప్పుడు ప్రతి ఒక్క పాయింట్ ని మనం వన్ వేలోనే చూడకూడదు సార్. గవర్నమెంట్ ఒకటి పాలసీ పెట్టింది అంటే దానికి మనకి కనపడే రీజన్ ఒకటి ఉండొచ్చు, దాని బ్యాక్ ఎండ్ ఇంకొకటి ఉంటుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు జియో పొలిటికల్ ఇష్యూ నడుస్తుంది, యూఎస్ఏకి ఇండియాకి ఒక కోల్డ్ వార్ నడుస్తుంది. దేనికి సార్? జస్ట్ బికాస్ ఆఫ్ యుఎస్ వాంటెడ్ టు డంప్ ఆల్ దేర్ అగ్రికల్చర్ అండ్ డైరీ ప్రొడక్ట్స్ ఇన్ ఇండియా. రైట్, తెచ్చుకోండి, ప్రొడక్ట్ పంపించేసుకోండి అని చెప్పేసి అనొచ్చు. మరి ఎందుకు వద్దంటుంది సెంట్రల్ గవర్నమెంట్? ఎందుకు తేవద్దంటుంది? అగ్రికల్చర్ సెక్టర్ ఈస్ ద బ్యాక్ బోన్ ఫర్ ద కంట్రీ.
ఓకే, ఒక్కసారి మనము యుఎస్ ఎంటిటీస్ ని కానీ లేకపోతే ఎనీ అదర్ స్టేట్స్ ని మనము ఎంటర్టైన్ చేసామంటే టోటల్ ఎంటైర్ బ్యాక్ బోన్ మొత్తం డిస్రప్ట్ అయిపోయింది. సో టు సేఫ్ గార్డ్ అవర్ కంట్రీస్ ఇంట్రెస్ట్ అండ్ అవర్ ఫార్మర్స్ ఇంట్రెస్ట్, గవర్నమెంట్ ఈస్ నాట్ అలౌయింగ్ దేర్ యుఎస్ టర్మ్స్. ఇప్పుడు అంత గొడవ పడ్డానికి కూడా వాళ్ళు అంత ఇంపోజ్ చేస్తున్నా కానీ మనం దానికి అంత అగైనెస్ట్కి వెళ్ళి కూడా మనము దానికి స్టాండ్ అయ్యాము. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ కొనొద్దు అన్న దానికి కూడా సిమిలర్ కాజెస్ సార్. ఫర్ సపోజ్ ఇక్కడ చాలా ఏరియాస్ లో ఎకరా 5 lakhs వచ్చే ఉంటాయి, 10 lakhs వచ్చే ఉంటాయి, 20, 25, 100 కొన్ని చోట్ల నడుస్తుంది రేర్ కేసెస్ లో. తీస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మర్ దగ్గరికి వెళ్ళి ఒక 10 lakhs ప్రాపర్టీ అగ్రికల్చర్ ల్యాండ్ ఒక 1 acre 10 lakhs అనుకోండి, 12 lakhs ఇస్తానంటాడు ఎన్ఆర్ఐ వచ్చి. ఏం చేస్తారు సార్? హ్యాపీగా ఇస్తారు. ఆలోచించాడు అనుకోండి, ఎన్ఆర్ఐ అంటాడు 12 lakhs కాదు నేను 15 ఇస్తానంటాడు. ఏం చేస్తాడు? కళ్ళ కద్దుకొని ఇచ్చేస్తారు. ఫార్మర్ కి ఏం చూస్తారు? అమ్మా నాకు 5 లక్షలు ఎక్స్ట్రా వచ్చేస్తుంది, అసలు ఈ రేటు మనకి ఎక్కడ రాదు, ఇచ్చేసేద్దాము, మనం తీసేసుకుందాము, చక్కగా మనం ఏదైనా డిపాజిట్ లో పెట్టుకున్నా కానీ మనకి డబ్బులు వచ్చేస్తే మనం కౌలు చేసుకున్నా కానీ సేమ్ ఇదే వస్తుంది కదా, మనకి ఇది గుడ్ ఆపర్చునిటీ అని చెప్పేసి అనుకుంటారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. అవసరం లేని వాళ్ళు కూడా సేల్ చేస్తారు. ఇప్పుడు ఇటు ఇండియన్ పర్స్పెక్టివ్ లో 10 lakhs ప్రాపర్టీ 15 lakhs వెళ్ళిందంటే వాడికి చాలా ఎక్కువ. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎన్ఆర్ఐ ఆ 5 lakhs ఇవ్వడం పెద్ద ఫరక్ పడిద్ది వాడికి? వాళ్ళకేం ఫరక్ పడదు. ఇప్పుడు ఈ బేసిస్ లో చూస్తే సార్, మీరు ఒక ఎన్ఆర్ఐ కరెక్ట్ గా టార్గెట్ చేసుకుంటే, ఒక హై పెయిడ్ శాలరీ ఉన్న పర్సన్ కానీ లేకపోతే ఒక డీసెంట్ బిజినెస్ చేసిన ఒక చిన్న ఎంటర్ప్రెన్యూర్ అయినా గట్టిగా టార్గెట్ చేసుకుంటే తన లైఫ్ టైమ్ లో అతను ఒక విలేజ్ ఈజీ కొనేస్తాడు. లేవేస్తాడు. అదే ఒక మిడ్ కార్పొరేట్ తలుచుకుంటే ఒక మండల్ కొనేసేయగలిగింది. అదే ఒక పెద్ద కార్పొరేట్ తలుచుకుంటే ఒక డిస్టికే లేపేసిద్ది. ఎన్ని కంపెనీస్ ఉంటాయి? ఇది జరిగిద్ది అనేది కాదు, బట్ ఒకవేళ ఇలాంటిది జరిగితే యుఎస్ గనక మనల్ని హోల్డ్ చేయాలి అనుకుంటే, మనల్ని రూల్ చేయాలనుకుంటే, ఫర్ సపోజ్ ఆ యుఎస్ ఎంటిటీ నుంచి కానీ యుఎస్ గవర్నమెంట్స్ కానీ మన ల్యాండ్ కొనేసింది అనుకోండి, ఏమైపోతుంది? అగ్రికల్చర్ ల్యాండ్ అంతా కొనేసిద్ది సార్, కౌలుకి ఇవ్వదు. ఏమైంది? ఇప్పుడు వాడిచ్చినాక మళ్ళీ మనం కొనుక్కోవాల్సింది, మనం పండించగలమా? నేను ఓనరు, నువ్వు ఇక్కడ పండియద్దా అంటారు. ఏం చేయగలరు మీరు? ఏం తింటారు? ఏదైనా తినాలంటే మళ్ళీ వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిందేగా. ఇది ఎందుకు కొనకూడదు అనేది చూడడానికి చిన్న పాయింట్ సార్. ఎందుకు కొనకూడదు అనేది అది చాలా పెద్ద కాన్సెప్ట్. టోటల్ కంట్రీ మొత్తం వాళ్ళ గ్రిప్ లోకి వెళ్ళిపోయింది, తెచ్చుకోగలిగిన క్యాపబిలిటీ ఉంటది వాళ్ళకి. సో అలాంటి ఒక థ్రెట్ ఉన్నప్పుడు దాన్ని ప్రొయాక్టివ్ గా దాన్ని కట్ చేయాలన్న కాన్సెప్ట్ మన గవర్నమెంట్ కి ఉంటది ఎప్పుడు కూడా. మనం పెట్టే రిస్ట్రిక్షన్స్ కండిషన్స్ కూడా అలాంటిది. ఇన్ ద సేమ్ వే డిఫెన్స్ సెక్టర్ కూడా, ఇన్ ద సేమ్ వే డిఫెన్స్ సెక్టర్ లో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయనుకోండి, దే కెన్ రూల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ F-35 ఇవన్నీ మనం తీసుకోకూడదు అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారు? అదే అంటారు వాళ్ళు, ఏదో ఓటీపీ ఇస్తేనే ఇక్కడ ఫ్లైట్ ఎగిరిద్దంట, ఇలాంటిది ఏదో చిన్న నెరేటివ్స్ వస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు నేను యుద్ధం చేయాలంటే నువ్వు పర్మిషన్ ఇవ్వాలంటున్నావు, అది వద్దనుకున్నారు కదా, అది కరెక్టా? మన కంట్రీ ఇంట్రెస్ట్ కి కరెక్ట్ కాదు. ఇన్ ద సేమ్ వే డిఫెన్స్ సెక్టర్ లో వాళ్ళ డబ్బులు ఉన్నాయనుకోండి, వాళ్ళు దాన్ని కూడా రూల్ చేయగలుగుతారు కదా. అంటే మన కంట్రీస్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? మనం దాన్ని రిస్క్ లో పెట్టినట్టయితే. సో బికాస్ ఆఫ్ ఆల్ దీస్ జియో పొలిటికల్ ఇష్యూస్ అనుకోండి, మ్యాక్రో ఎకనామిక్ ఇష్యూస్ అనుకోండి, ఇట్లాంటి వాటి వల్ల ఈ రిస్ట్రిక్షన్స్ వస్తాయి. అంతేగాని ఎన్ఆర్ఐ కొనకూడదు, ఎన్ఆర్ఐ కొనాలి ఈ అనేది అది పర్సనల్ థింగ్ కాదు సార్. ఇట్స్ నాట్ అబౌట్ పర్సనల్ థింగ్, ఇట్స్ ఆల్ అబౌట్ కంట్రీస్ ఇంట్రెస్ట్. కరెక్ట్. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ది ఫార్మా కంపెనీ షేర్ ఇస్ ఓల్డెడ్ బై ఫారినర్స్. మనం సైలెంట్ గా ఉన్నాం, మనం ఫార్మా కంపెనీకి పనిచేస్తాం. ప్రపంచానికి ఫార్మా ఆఫ్ ఇండియా అయితే, ఇండియా కప్ హైదరాబాద్, ఆల్ ఫార్మా కంపెనీస్ స్టార్టెడ్ బై అవర్ తెలుగు స్టేట్ పీపుల్. కానీ ఇప్పుడు మెజారిటీ స్టేక్ ఇస్ ఓల్డ్ బై ఫారినర్స్. అలానే మనం కోల్పోయాం. ఫార్మా ఈ రోజు మనం కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసిన మేజర్ స్టేక్ ఇస్ నాట్ విత్ అస్. పీపుల్ కి అవగాహన లేక, ఈక్విటీ మీద అవగాహన లేక ఎంప్లాయీస్ గా చేశారు, కానీ ఎప్పుడు కంపెనీలో పార్ట్నర్షిప్ ఓనర్షిప్ తీసుకోలే. ఇలా మిస్ అయిపోయాం. మీరన్నా చాలా పెద్ద పాయింట్. దానికి ఆలోచిస్తే డిఫెన్స్ ఇస్ అనదర్ క్రూషియల్ సెక్టర్ అండ్ అగ్రికల్చర్ ఇస్ ఎ వెరీ క్రిటికల్ సెక్టర్. మీరు అనుకోవచ్చు అన్ని సెక్టర్స్ లో ఈ 2 సెక్టర్స్ మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు అనుకోవచ్చు. మీరు హిస్టరీకి వెళ్ళారనుకోండి, హిస్టరీలో కూడా రాజులు రాజ్యాలని చూసుకునేటప్పుడు వాళ్ళు 2 కాన్సన్ట్రేషన్ ఉంటది. ఒకటి పాడి పంట చూసుకుంటారు, రెండోది వాళ్ళ వెపన్స్ ఏంటి, వాళ్ళ సైన్యం ఏంటి, ఈ ఆర్మీ బేసిస్ నే ఉంటది వాళ్ళ కాన్సెప్ట్ అంతా. ఈ రెండింటి గురించి ఆలోచిస్తారు. ఫస్ట్ ఒకటి మనం తినడానికి ఆలోచిస్తారు,
మనం బతుకున్న కాన్సెప్ట్ లో మనల్ని ఎవరన్నా ఇబ్బంది పెట్టడానికి వస్తే మనం ఎలా ఎదుర్కోవాలనే థింగ్స్ ఆలోచిస్తారు. ఇదివరకు ఏమైనా ఉండేవా సార్ అంతకు మించి? ఏం లేదు. ఈ నెట్ఫ్లిక్స్ లు, ప్రైమ్లు, లేకపోతే ఈ ఫోన్లు వగేరా వగేరా ఏమి లేవు. అవును. అయ్యే ఈ రెండు మనిషికి ఒక ఎకానమీకి 2 మెయిన్ పిల్లర్స్. సో ఈ రెండింటిని కాపాడుకున్న తర్వాతనే ఏదైనా మనం కాపాడుకోవాలి. ఈ రెండింటిని ఫస్ట్ ప్రియారిటీలో ఉంచుకోవాలి. సో వీటి దగ్గరకు వచ్చేటప్పటికి అలాంటి ఫోమ్ స్టాండ్ ఉంటుంది గవర్నమెంట్ది. సో అంటే మీరు బీయింగ్ ఏ సిఏ, మీరు చెప్తే అథెంటిసిటీ ఉంటది. నేను ఎక్కడో చదివి చెప్తేనో లేకపోతే న్యూస్ చూసి చెప్తేనో, చెన్నైలో ఒక ఎన్ఆర్ఐకి 2014 లో కొన్న ప్రాపర్టీకి ఈడీ అండ్ ఆర్బీఐ కూర్చోబెట్టి ముక్కు పిండి మరి 3 times పెనాల్టీ వసూలు చేశారు. ఈవెన్ వీళ్ళు ఏదో మేనేజ్ చేద్దామని ఆ డబ్బుని మొబిలైజ్ చేసి వాళ్ళ పేరెంట్స్ పేరు మీద కూడా ట్రాక్ చేస్తున్నారు ఈ రోజు. మొత్తం డిజిటల్ అయిపోయింది కాబట్టి ఈవెన్ ఏదో ప్లాన్ చేద్దాము ఇన్హెరిటెన్స్ ద్వారా తీసుకోవచ్చు, కానీ కొనకూడదు. అందుకని నేను కొన్న మా అమ్మ పేరు మీద కొంటా, నాన్న పేరు మీద కొంటా అన్నా కానీ పట్టుకునే స్టేజ్కి వచ్చేసింది కదా టెక్నాలజీ. ఈజీగా వస్తుంది సార్, ఈజీగా వస్తుంది. అది కూడా వైలేషనే. ఏదో కొనేస్తున్నానంటే సరే, కొన్నవాళ్ళు ఇంకా మనం ఏం చేయలేం, కానీ అట్లీస్ట్ అదర్స్ కి అవేర్నెస్ ఇవ్వాలి. మళ్ళీ ఇది కొని రేపు ఎక్కడో న్యూస్ చూసి టెన్షన్ పడటం కన్నా ఈరోజు కొంటాం ఆపాలి అనే ఉద్దేశంతోనే ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగడం జరిగింది. మంచి ఎవరిని ఇచ్చారండి. థ్యాంక్స్. ఓకే సార్, థ్యాంక్ యూ.